ఎప్పుడు చూసినా నిద్ర నిద్ర నిద్ర. లేయవే స్వామి, లేయనంటే లేయనంటావు. లే. నాకు ఇష్టమైనవి రెండే రెండు. ఒకటి నిద్ర, ఒకటి నిద్ర, రెండు మంచి మంచి మొగుడు. చదవమంటే ఒక ముక్క రాదు కానీ అప్పుడే పెళ్ళంట. పెళ్ళి చదువులు అంటే నా వల్ల కాదమ్మా. నాకు త్వరగా పెళ్లి చేసేయండి. చూడు, వీడు నీకన్నా ముందుగా లేచి బిడ్డ చదువుకుంటున్నాడు. ఇప్పుడన్నా లేవే. నా వయసులో ఉన్నప్పుడైతే నువ్వు అసలు నిద్ర లేసేదాన్ని కాదంట. నాకైతే అమ్మమ్మ చెప్పింది. చెప్పింది ఆమె చెప్పింది, నువ్వు విన్నావు, సరిపోయింది. అమ్మా ఫస్ట్ దా, నువ్వు కూర్చో చెప్తా. ఒకసారి నువ్వు కూర్చొని డీప్ గా కూల్ గా ఆలోచించు. నువ్వేం చెప్తావో నీ నోటి ద్వారా నువ్వే చెప్పు. ఆలోచించమ్మా, ఆలోచించు. ఒకసారి నువ్వు నీ గతంలోకి వెళ్ళు. ఏంటి గతం గీతం అంటున్నావు? అసలు నాకు గతం అనేది మర్చిపోయేలా చేస్తున్నావు ఏంటి నువ్వు? అలా కాదమ్మా, ఫస్ట్ నేను చెప్పింది విను కాస్త. అసలు ఇప్పటి వరకు ఏం చెప్పలేదు కదే. రేపు నేను నాకు పెళ్ళయి నేను నా అత్తగారింటికి వెళ్ళిపోతే రేపు నాకు అన్ని పనులు చూస్తే కళ్యాణం ఇది కని విని ఎరుగని కళ్యాణం శుభత. అయినా ఈ స్టోరీ అంతా నాకెందుకు చెప్తున్నావు? నువ్వు అసలు పని చేసేదానివే కాదు కదా, చేయించేదాన్ని. అయ్యో రామా, అది ఊహించుకుంటుంటేనే నాకేదో ఎక్కడో తెలియని దిగులుగా ఉంటుంది. నువ్వు పడుకో, నా నువ్వు పడుకో. మా అమ్మ అంత ఈజీగా కాంప్రమైజ్ అయిపోయిందా? ఇలాంటి అమ్మలు దొరకడం కూతుర్ల అదృష్టం. మీకు కూడా ఇలాంటి అమ్మలు ఉన్నారా? కమెంట్ చేయండి.